And Anjali, how are you, Anjali? I'm good. How are you? I love you, Anjali. I love you. Sir, அவங்களுக்கு மட்டும் தனியா? I love you too. See, even somebody is being possessive. I love you too. Yeah. How dare? Yeah. How is everything going on there? Everything is going on good, and we miss you here. Yes. Yeah, I will come next time after the success party. I'll come. Okay. Done. For the success party, sir. After success party. Father வந்துருங்க ஆமா. சார் நீங்க ஒரு சாங் பாடணுமா சார் இந்த நம்ம படத்துல இருந்து? அப்படியா? ஆமா சார். உங்களுக்கு பிடிச்ச சாங் பாடுங்க சார். இந்த படத்துல இருந்து I can sing Tamil version only. Is it okay with you? No problem, sir. Tamil version என்ன பாட்டு பாடிக்கேன் அந்த படத்துல? My dear அவர்கள் சார். My dear lover is Vishal song. Is it okay? That's why உங்களுக்கு ரெண்டு ஆப்ஷன் இருக்கு. சிக்கு புக்கு or my dear lover. My dear lover is better. Okay, done. சொன்னேன். Okay. 1 2 3 My dear lover, நீ சூப்பர் டக்கர், நீ ஓசிலிக்கர், என் ஹார்ட் ஜம்புது, come and see me, tell I love you, come and see me, tell I love you, இல்லன்னா I will die. சார் இந்த பாட்டு I will die. இந்த பாட்டு வந்து நீங்க சுதில பாடுறது ரொம்ப சந்தோஷமா இருக்கு சார். Thank you so much, sir. Thank you so much for your time. We'll call you after some time. Thank you. Bye. Thank you so much, Vijay Antony garu. That was, you are such a sport. And yeah, ఇప్పుడు శృతిలో పాడటం ఎలా అని వరు గారు చెప్తారు మనకి. నేను విశాల్ గారు నేను దాంట్లో చాలా క్లియర్ గా ఉన్నాను. నేను యాక్టర్. విశాల్ గారు సినిమా కోసం పాట పాడారు. విజయ్ గారు మన కోసం పాడారు. మల్టీ పాడాలా? మా సినిమా కోసమే పాడారు. మీ ఇద్దర్లో కూడా ఎవరో ఒకరు పాడాలి కదా ఇప్పుడు. ఎందుకు పాడాడు? ఇది అందరూ చాలా మంది ట్రై చేశారు కానీ నేను ఇప్పటివరకు పాడలేదు. ఎందుకంటే ఎలాగో రెండు శృతిలో ఉండవు, అందుకని ప్రాబ్లం ఏమి ఉండదు. పాటే శృతిలో ఎలా పడినా సరే. మీరిద్దరు ఇంత శృతిలో ఉన్నారు కదా, మామూలుగా ఇద్దరు హీరోయిన్స్ సెట్ పైన ఉంటే చాలా డ్రామా జరుగుతూ ఉంటది అని వింటూ ఉంటారు, చెప్తూ ఉంటారు. బట్ మీ ఇద్దరి డ్రామా వేరే లెవెల్ ఇది. సో యూజువల్ గా ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని కాంప్లిమెంట్ చేసుకోరు అంటారు, కానీ మీ నుంచి నేను కాంప్లిమెంట్స్ వినాలనుకుంటున్నా. వరలక్ష్మి గారు అంజలి గారికి ఒక కాంప్లిమెంట్ ఇవ్వాలి, అంజలి గారు వరుకు ఒక కాంప్లిమెంట్. వరు లిప్స్టిక్ ఎంత బాగుందో. I was going to say both of us have the same emotion because I think both of us think each other is an amazing actor. No, as an individual, Anjali garki oka. You want a personal comment? Yes. But the thing is, both of us are very similar in that way. Both of us are frank. So I like the reason I even have a good relationship with her because she's chala frank. Nalagane frank. So I like that. Yes. Likewise. తెలుసు లేటర్ చెప్తాను. నేను మొత్తం ఆన్సర్ నేను చెప్పేసి అది లైక్వైజ్ చెప్పి. మీరిద్దరు అప్పటి నుంచి ఫ్రెండ్స్ గా కంటిన్యూ అవుతున్నారా? టచ్ లో ఉన్నారా? అంటే టచ్ లో ఉంటే whenever we see each other we're always chit chatting or we'll text each other random thing. All my events I always call her, or anything that's happening is always there. ఓకే. ఇంతకీ మన నిక్ గారి రియాక్షన్ ఏంటి ఇది చూసిన తర్వాత? he is like నువ్వు ఎందుకు హీరోయిన్ గా కరెక్ట్ గా చేయలేదు నువ్వు అంటే హీఈస్ వెరీ వెరీ ఎన్కరేజింగ్. హీఈస్ లైక్ నువ్వు ఇంకా చేయాలి కదా, చాలా బాగా చేయి, ఇప్పుడు కూడా చేయి. ఇప్పుడు యాక్చువల్లీ ఈ సినిమా తర్వాత చాలా కాల్స్ వస్తుంది. ఓకే. సో మేబీ ఇట్ విల్ టేక్ ఎ టర్న్ హియర్ ఆల్సో ఆఫ్టర్ 31st. Who knows? I don't know. ఓకే. అంజలి గారు మీరు కూడా ఎవరికైనా కాల్ ట్రై చేయొచ్చు కదా. ఎవరికి చేయను? విశాల్ గారు నా ఫోన్ ప్లీజ్. అంజలి గారు ఫోన్ తీసుకురండి. ఇప్పుడు విశాల్ ఎత్తకపోతే నన్ను ఏమనుకోకండి, బికాజ్ నేను చెప్పలేదు వాళ్ళు కాల్ చేస్తారు. ఓకే పర్లేదు, నో ప్రాబ్లం. విల్ ట్రై. విశాల్ గారు అందుబాటులోకి వస్తారేమో. అస్సలు సైలెన్స్ భరించలేని పర్సన్స్ అంటే వీళ్ళే. స్పీకర్ ఓకే. మాకు అంత లైవ్ గా కావాలి. తెలియదు. అవును. తన కో స్టార్ కాల్ లిఫ్ట్ చేయని విశాల్. థంబ్నెయిల్స్ అన్ని ఇవే. ఇలా కూడా పెట్టండి, తన మూవీ ప్రమోట్ చేసినప్పుడు ఫోన్ కాల్ థంబ్నెయిల్స్ ఐడియా కూడా మేమే ఇస్తున్నాం.
ఎనీవే, సో విశాల్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఒకసారి విశాల్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ అబౌట్ హిమ్ యాక్చువల్లీ. విశాల్ ఇస్ అ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మీ అండ్ వెరీ హార్డ్ వర్కర్. అండ్ ఈ మూవీకి పర్టికులర్గా ఇప్పుడు తమిళ ఆడియన్స్ చూసిన వాళ్ళందరూ అంటే చాలా చూసిన వెంటనే తన హార్డ్ వర్క్ అర్థమవుతుంది ఈ మూవీలో. యూనో ఇట్ కుడ్ బి తన ఫిజిక్ మెయింటెనెన్స్ అవ్వచ్చు, స్టంట్స్, డాన్స్, కంప్లీట్ ఎంటర్టైనర్ కదా. అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సంతానం, Vishal did an extraordinary, job and hard work mainగా, for this movie. అంటే ఇప్పుడు ఈ సినిమా వస్తే బాగుంటుంది అందరూ ఎంత ఎక్స్పెక్ట్ చేశారో వాళ్ళకి వాళ్ళ పార్ట్ ఉంది. విశాల్స్ పార్ట్ ఇస్ లైక్ హిస్ హార్డ్ వర్క్ దట్ హీ పుట్ ఇన్ టు ద మూవీ అండ్ he's a good entertainer. He's very fun person. అండ్ మీ నుంచి నేను మొత్తం నేనే చెప్తాను. Likewise. సేమ్ డిట్టో, మళ్ళీ లైక్ వైజ్ డిట్టో అని చెప్పి వీళ్ళిద్దరిని సెపరేట్ గా ఏదో అడగక్కర్లేదు, అన్ని కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, నేను నా చైర్ మేము వెనక్కి వెళ్ళిపోతాము. మీరు ఇంకా చెప్పాలనుకున్నవి సినిమా గురించి చెప్పండి. సో వరలక్ష్మి గారు విల్ స్టార్ట్ యువర్ స్పీచ్ ఫస్ట్. యూ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ సంథింగ్ అబౌట్ ద Q&A is done. నో Q&A మీడియా వాళ్ళు అడుగుతారు కదా. No, First they will ask us. okay. యా ప్లీజ్. ఓకే, అంటే ఏం లేదు, విశాల్ గారి కాల్ బ్యాక్ కోసం వెయిట్ చేయాలనిపిస్తుంది. బట్ ఎట్ ద సేమ్ టైం సుందర్ సి గారికో அவர் ஃப்ரீயா இருக்காரா? ஏன்னா கால் பண்றதுக்கு முன்னாடி அது கேட்டல அவர் அவர் ஃப்ரீயா இருக்காரா? సంతానం గారు ఆయన అసలు బిజియెస్ట్ ఏమో. is very busy. ట్రై ట్రై Sundar sir only Yeah. we should try. ట్రై జస్ట్ కాల్ ట్రై చేద్దాం. బికాజ్ సుందర్ సి గారి ఎంటర్టైనింగ్ సైడ్ ఆఫ్ సుందర్ సి గారు అనేది చాలా మందికి చాలా ఇష్టం కాబట్టి ఐ థింక్ ఈ సినిమా గురించి ఆయన మాట్లాడితే బాగుంటుంది. ఓ పని చేద్దామా, ఇప్పుడు వరు గారు కూడా ట్రై చేస్తారు, ఎవరు ఫోన్ ఎత్తుతారో చూద్దామా. అంటే వాళ్ళు పాపం బిజీగా ఉంటారు. అందుకే ఒకసారి వరలక్ష్మి గారి ఫోన్ కూడా ఇవ్వండి. నాట్ రిక్వైర్డ్. షీ నాట్ పిక్ మై కాల్, యు వోంట్ పిక్ మై కాల్ ఐదర్. పాపం అందరూ బిజీగా ఉన్నారు, అందుకే